హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ బిహైండ్ ఎపిసోడ్ నెంబర్ 2. ఇప్పుడు ఈ వీడియోలో ఎలక్ట్రిక్ బల్బ్ ఎలా పనిచేస్తుంది, డైమండ్ అంటే ఏంటి, చైనా వాళ్ళు ఎందుకు కట్టారు లాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లిఖిల్. యు ఆర్ వాచింగ్ లికిపీడియా. ఫస్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బ్ నుండి లైట్ ఎలా వస్తుంది? స్విచ్ వేయగానే బల్బ్ నుండి లైట్ వచ్చి రూమ్ అంతా బ్రైట్గా మారి అన్ని వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ బల్బ్ నుండి లైట్ రావడానికి వెనుకున్న సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1878 సంవత్సరంలో అమెరికన్ సైంటిస్ట్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్ గారు ప్రపంచంలో మొట్టమొదట బల్బును కనిపెట్టారు. బల్బును తయారు చేయడానికి అతను ఒక ప్రిన్సిపల్ని యూజ్ చేశారు. అదేంటంటే, ఒక వైర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు హీట్ మరియు లైట్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. యాక్చువల్గా ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి ఎలక్ట్రిక్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మరియు లైట్ ఎనర్జీగా మారుస్తుంది. ఇటువంటి లైట్ సోర్స్ని ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అంటారు. మొట్టమొదట ఎడిసన్ గారు సన్ అనే ప్లాటినం వైర్స్ని కాయిల్ చేసి గ్లాస్ ట్యూబ్లో సీల్ చేశారు. ఆ కాయిల్ యొక్క 2 ఎండ్స్ని ఎలక్ట్రిక్ సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు ఆ కాయిల్ అనేది రెడ్గా మరియు హాట్గా మారి వెలగడం మొదలయ్యేది. ఈ ల్యాంప్స్ అనేవి ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. దీనికి గల కారణం ప్లాటినం వైర్స్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉండడం. తరువాత ఎలక్ట్రిక్ బల్బ్స్ యొక్క ఫిలమెంట్ కోసం యూజ్ చేసే మెటీరియల్స్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకసారి కార్బన్తో తయారు చేసిన ఫిలమెంట్ని కూడా యూజ్ చేశారు. తరువాతి కాలంలో టంగస్టన్ మరియు టాంటాలంతో తయారు చేసిన ఫిలమెంట్స్ వాడుకలోకి వచ్చాయి. ఫిలమెంట్స్లో టంగస్టన్ మరియు టాంటాలంను వాడడానికి గల కారణం వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం. మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల అవి అంత ఈజీగా బర్న్అవుట్ అయ్యేవి కాదు. ప్రస్తుతం వాడే ఎలక్ట్రిక్ బల్బ్స్లో టంగస్టన్ కాయిల్ అనేది ఒక గ్లాస్ ట్యూబ్లో సీల్ చేసి ఉంచుతారు. ఫిలమెంట్ యొక్క ఒక్కో చివరి భాగాన్ని థిక్ వైర్కి వెల్డింగ్ చేస్తారు. ఆ థిక్ వైర్స్ అనేవి ఒక గ్లాస్ పిల్లర్ ద్వారా పాస్ అవుతాయి. ఈ వైర్స్ యొక్క చివరి భాగాన్ని కాంటాక్ట్ ప్యాడ్స్కి సోల్డరింగ్ చేస్తారు. ఈ 2 వైర్స్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అవ్వకుండా ఇన్సులేటింగ్ మెటీరియల్ను మెటల్ క్యాప్లో ఉంచి ఫిల్ చేస్తారు. ఆ గ్లాస్ ట్యూబ్లో ఉన్న గాలి మొత్తాన్ని బయటకు తీసి ఆర్గాన్ మరియు నైట్రోజన్ గ్యాసుల యొక్క మిశ్రమాన్ని ఫిల్ చేస్తారు. ఆర్గాన్ మరియు నైట్రోజన్ గ్యాసెస్ యొక్క మిక్స్చర్ అనేది ఫిలమెంట్ ఎవాపరేట్ అయిపోకుండా మరియు కరిగిపోకుండా కాపాడుతుంది. ఈ మిక్స్చర్ ఎఫిషియన్సీని కూడా పెంచుతుంది. ఎప్పుడైతే ఫిలమెంట్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో అప్పుడు ఆ ఫిలమెంట్ మొదట రెడ్గా మరియు వేడిగా మారుతుంది. ఆ తరువాత వైట్గా మారుతుంది. అలా వైట్గా మారిన ఫిలమెంటే మనకు లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బల్బు యొక్క పవర్ని వాట్స్లో కొలుస్తారు. బల్బుని పట్టుకునేటప్పుడు దాన్ని షేక్ చేయకూడదు, ఎందుకంటే షేక్ చేయడం వల్ల ఫిలమెంట్ బ్రేక్ అయిపోతుంది. ఒకసారి ఫిలమెంట్ బ్రేక్ అయితే బల్బ్ పనికి రాకుండా పోతుంది. సెకండ్ క్వశ్చన్, డైమండ్ అంటే ఏంటి? ఈ భూమిపై అత్యంత విలువైన మెటీరియల్స్లో డైమండ్ ఒకటి. ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన అన్ని సబ్స్టెన్స్లో డైమండే హార్డెస్ట్ సబ్స్టెన్స్. అందుకే దీన్ని ఏ మెటల్తో కానీ ఏ ఇతర మెటీరియల్స్తో కానీ కట్ చేయలేం. అందుకే డైమండ్ని కట్ చేయడానికి డైమండ్నే వాడతారు. డైమండ్ అనేది కార్బన్ యొక్క ప్యూర్ క్రిస్టలైన్ ఫామ్. డైమండ్ 900 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మెల్లగా మెల్ట్ అవ్వడం మొదలై అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. అలాగే 1000 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వద్ద డైమండ్ అనేది గ్రాఫైట్గా మారుతుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ డైమండ్ గ్రాఫైట్గా మారే ప్రక్రియ వేగవంతం అవుతుంది. డైమండ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. డైమండ్ యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది కాపర్ కంటే 5 టైమ్స్ ఎక్కువ. అలాగే డైమండ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. డైమండ్స్ చాలా కలర్స్లో ఉంటాయి. కొన్ని కలర్లెస్గా ఉంటాయి, మరికొన్ని గ్రీన్, బ్రౌన్, వైట్, ఎల్లో, పింక్ మరియు కొన్ని బ్లాక్ కలర్స్లో కూడా ఉంటాయి. 1955 వరకు డైమండ్స్ అనేవి కేవలం మైన్స్ ద్వారా మాత్రమే పొందేవాళ్ళు. కానీ తర్వాతి కాలంలో కొన్ని సింథటిక్ మెథడ్స్ని యూజ్ చేసి డైమండ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మైన్స్ ద్వారా వెలికి తీసే డైమండ్స్ని న్యాచురల్ డైమండ్స్ అని, అలాగే సింథటిక్ మెథడ్స్ ద్వారా తయారు చేసే వాటిని ఆర్టిఫిషియల్ డైమండ్స్ అని అంటారు. న్యాచురల్ డైమండ్స్ అనేవి ఎక్కువగా ఆఫ్రికాలో లభ్యమవుతాయి. ప్రపంచంలో 80% పైగా డైమండ్స్ ఆఫ్రికా ఖండం నుండే లభిస్తాయి. డైమండ్స్ మార్కెట్లో అమ్మే ముందు వాటిని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పాలిష్ చేస్తారు. మొట్టమొదట సింథటిక్ డైమండ్స్ని యుఎస్ఏకి చెందిన ది జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ 1955 సంవత్సరంలో తయారు చేసింది.
సింథటిక్ ప్రాసెస్లో డైమండ్ని గ్రాఫైట్ నుండి తయారు చేస్తారు. గ్రాఫైట్ని ఒక హై టెంపరేచర్ ఫర్నెసెస్లో చాలా ఎక్కువ ప్రెజర్తో 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేసినప్పుడు గ్రాఫైట్ అనేది డైమండ్గా మారుతుంది. సింథటిక్ డైమండ్స్ కూడా అచ్చం నేచురల్ డైమండ్స్ లాగానే ఉంటాయి. వీటిని జ్యువెలరీలోను మరియు ఇండస్ట్రీలోనూ ఉపయోగిస్తారు. డైమండ్స్ యొక్క వెయిట్ను క్యారెట్స్లో కొలుస్తారు. 1 క్యారెట్ అనేది దాదాపు 200 మిల్లీగ్రాములకు సమానం. డైమండ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవి ఆఫ్రికా, ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మరియు యుఎస్ఎస్ఆర్. క్వశ్చన్ నెంబర్ 3. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు కట్టారు? మీరు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి వినే ఉంటారు, కానీ ఇది ఎందుకు కట్టారో మీకు తెలుసా? చైనా వాల్ అనేది ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. ఇది ప్రపంచంలో అతిపెద్ద వాల్. దీని పొడవు దాదాపు 2400 కిలోమీటర్లు. దీని యొక్క ఎత్తు 15 నుండి 30 అడుగులు. అలాగే దీని యొక్క వెడల్పు 32 అడుగులు. దీన్ని ఇటుకలతో మరియు రాళ్ళతో కట్టారు. చైనా వాల్ కన్స్ట్రక్షన్ అనేది 221 BCలో మొదలైంది. దీన్ని పూర్తి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. చైనా వాల్ ఎందుకు కట్టారు అంటే, నార్త్ సైడ్ ఉన్న మంగోల్ ఆక్రమణదారుల నుండి చైనాను కాపాడడం కోసం ఈ వాల్ను కట్టారు. 246 BC కాలంలో చైనా అనేది చిన్న చిన్న ప్రావిన్సెస్గా డివైడ్ అయి ఉండేది. అప్పటి రాజు అయిన షై హుయాంగ్ వాటన్నింటినీ కలిపి ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చాడు. ఆ సామ్రాజ్యానికి నార్త్ వైపు బార్బోరిక్ మంగోల్స్ నివసించేవారు. ఈ మంగోల్స్ యొక్క అటాక్ నుండి చైనాను కాపాడడం కోసం ఆ రాజు ఒక పెద్ద గోడను కట్టమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఈ గోడపై సైనికులు ప్యాట్రోలింగ్ చేయడానికి రోడ్ కూడా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ గోడ మంగోల్స్ నుండి చైనాను కాపాడింది. కానీ చివరకు మంగోల్స్ చైనాను కూడా ఆక్రమించి వాళ్ళ యొక్క అతిపెద్ద సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. మూన్పై నుండి కూడా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపిస్తుందని కొంతమంది అంటుంటారు, కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. చైనా యొక్క ఓన్ ఆస్ట్రోనాట్ అయిన యాంగ్ లివే తను స్పేస్ నుండి చూసినప్పుడు చైనా వాల్ కనిపించలేదని స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో వలన కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ చేసాము అని మీకు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.